మంచి భవిష్యత్తు ఉండింది అమ్మాయికి, చేతులారా నాశనం చేసుకుంది. డబ్బే ఉందమ్మా, డబ్బులు సంపాదించాలంటే ఈ ప్లాట్ఫామే అవసరం లేదు నా దృష్టిలో. రాజకీయం ద్వారానే వచ్చి డబ్బులు సంపాదించుకోలేవు, కానీ రాజకీయం ద్వారా డబ్బులు కాపాడుకునే వాళ్ళు వస్తున్నారు ఏంటిగా. ఇప్పుడు వాళ్ళు ఏదో డబ్బులు ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి, సో ఒక రాజకీయ అండ కోసం మాకు పార్టీ ఎవరో అండ ఉండాలనుకొని రాజ్యసభ మెంబర్లుగానో ఏదో పార్టీకి అప్పుడున్న పార్టీలతో అలయన్స్ అయ్యి అక్కడ పార్టీ పోస్టుల కోసమో ఏదో ఉండి తీసుకుంటారు. కానీ రాజకీయంలో ఉండేవాళ్ళు తప్పు చేయకూడదు అని అంటాము. మరి అంత తప్పులు చేయకుండా ఉండే వాళ్ళకంటే తప్పులు ఎక్కువ చేసిన వాళ్ళు ఈ జనరేషన్లో ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ప్రతి పార్టీలు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా అందరూ కూడా అలాంటి బ్యాక్గ్రౌండ్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ అవకాశాలు వచ్చాయి. కాబట్టి నీకు ఫెయిర్గా ఉండేవాళ్ళు రాజకీయంలో దొరకడం చాలా కష్టం. ఆల్రెడీ ఈ అమ్మాయికి పెద్ద మరక ఉంది. ఈ మరక అంత తొందరగా పోతుందని అనుకోలేదు. ఆ కేసు కూడా ఇంకా స్టిల్ లైవ్లోనే ఉంది. సో అదన్నీ పోయినాక జనాల దగ్గరికి ఆవిడ వెళ్ళినప్పుడు, జనాలు యాక్సెప్ట్ చేసినప్పుడు, ఆమె అక్కడ పోటీ నిలబడ్డప్పుడు, ఆమె గెలిపించుకున్నప్పుడు కదా మనం చూడాలి. అప్పటి వరకు వెయిట్ అండ్ సీ. పుష్పలీల గారు, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు గడిచింది. ఈ 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రాఫ్ పెరిగిందనుకోవాలా, తగ్గిందనుకోవాలా, ఏమంటారు మీరు? గ్రాఫ్ పెరిగింది, మీరే చూస్తున్నారుగా. ఇప్పుడు రాజకీయాలు అనేది నేనే గొప్పని, నేనే చిరస్థాయిగా ఉంటానని రాజుల వ్యవస్థలో ఉన్న అప్పుడు కుదరలేనప్పుడు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడు ఏది జరుగుతుందో తెలియదు. ప్రజల మైండ్ సెట్ని కానీ వాళ్ళ ఇన్నర్లో ఏం మైండ్లో ఏం నడుస్తుందో ఎవరు గుర్తించలేము. అందుకని అందరూ మన సైడ్ ఉంటారని అనుకోవద్దు. అలాగే మనం కేసీఆర్ని అసలు ఓడగొట్టేవాడే లేడు, ఎవడు అంత మగవాడే లేడు అన్న మాటలు కూడా విన్నాం మనం చాలా. కానీ దేవుడు ఎవరినో ఒకరిని పెడతారు. తాటి చెట్టు ఎక్కేవాడు ఒకడు ఉంటే వాడిని తలదన్నేవాడు ఇంకోడు ఉన్నట్టు, మా పార్టీలో కూడా ఇంత సీనియర్ పార్టీలో ఉన్నా మేము ఇంత మంచి పని చేసినా తెలంగాణ ఇచ్చిన జనాలు మమ్మల్ని ఓడగొట్టారు, ఈ పార్టీని ఎలా కాపాడాలి అని అనుకున్న సమయంలో రేవంత్ రెడ్డి గారు వచ్చారు. సో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత పార్టీ గెలవడము అంతే లెవెల్లో దాన్ని 2 సంవత్సరాలు చక్కగా ఒక ఆడబిడ్డల విషయంలో కానివ్వండి, రైతుల విషయంలో కానివ్వండి, తర్వాత తను తీసుకున్న స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కానీ, ఎంప్లాయ్మెంట్ విషయంలో కానివ్వండి, కఠినమైన నిర్ణయాలు తీసుకోవడంలో కానీ, 2 రాష్ట్రాల మధ్యలో రావాల్సిన నిధుల విషయంలో కానివ్వండి, మన కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో కానివ్వండి, మీరు చూస్తూనే ఉన్నారు ఎక్కడ ఖాళీగా ఉండట్లేదు. ఎవరు కూడా చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళ పనులు, వాళ్ళ శాఖ పనితీరులను మెరుగుపరచుకోవడంలో బిజీగానే ఉన్నారు. గ్రాఫ్ పెరిగిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైనా సరే కొత్త సంసారం వచ్చినప్పుడు కొద్దిగా ఎట్లాంటి ఇబ్బందులు ఉంటాయి, ఆర్థికపరమైన మొత్తం దోచుకుని డబ్బా ఖాళీగా పెట్టిపోయారు వీళ్ళు. ఆ డబ్బా పెట్టినా తెలిసినా సరే ఇప్పటి వరకు 2 సంవత్సరాలు చక్కగా నిర్వహించాడంటేనే సక్సెస్ అయినట్టు కదా తల్లి. అందువల్ల ఫ్యూచర్ ఇంకా 3 సంవత్సరాలు, మొన్న ఎలక్షన్స్లో కూడా మాకు పాజిటివ్ రిజల్ట్ వచ్చాయి లోకల్ బాడీస్లో కూడా. మరి మా రిజల్ట్ని బట్టి మాకు ఇంకా ఎనర్జీ పెరిగింది. రాబోయే ఏ ఎలక్షన్స్నైనా ఎదుర్కొంటాము. అలాగే మాకు సంబంధించినంత ప్రజల ఆశీస్సులు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ ఉంటాయి. ఎందుకంటే ఒక దళితుల విషయంలో కానీ, మహిళల విషయంలో కానివ్వండి, 33% రిజర్వేషన్ పెట్టింది మహానుభావుడు ఆ రోజు లోకల్ బాడీస్లో. రాజీవ్ గాంధీ గారు, ఇందిరమ్మ గారు అసైన్మెంట్ చట్టం తీసుకొచ్చిన మహాతల్లి ఆవిడ. వెట్టు చాకరి విముక్తి చేసింది, నేషనల్ బ్యాంక్స్ని ఎస్టాబ్లిష్ చేసిన వ్యక్తి ఆవిడ. సరే ఆవిని కూడా రకరకాలుగా ఇబ్బంది పెట్టిన రాజకీయ వ్యవస్థలో మొన్నటి వరకు కూడా సోనియా గాంధీ వారి మీద, అలాగే మన రాహుల్ మీద కూడా ఈడీ కేసులు పెట్టిన వ్యవస్థలో కూడా ఎక్కడ భయపడలేదు మేము. ఎందుకంటే అవన్నీ కామన్ మాకు. ఎందుకంటే పోరాడమే తెలుసు మాకు, త్యాగాలు చేయడమే తెలిసిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజలకు పక్కా ఓటు బ్యాంక్ ఎప్పుడూ ఉంటుంది. రాజకీయంగా కూడా మాకు భవిష్యత్తులో మంచి లైఫ్ ఉంటుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. మరి గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పార్టీకి భిన్నంగా ఎట్లాంటి పరిపాలన ఉందనుకుంటున్నారు? ఆయన ఎప్పుడు కూడా మహిళల గురించి ఆలోచించారు. మేము మహిళల గురించి ఆలోచించాం. బస్సులు పెట్టడం దగ్గర నుంచి కానివ్వండి, చక్కగా 2000, 3000 వెనుకబడిన వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది కదా. నీ పథకాల పేర్లతో వాళ్ళని మోసం చేసి వాళ్ళ అకౌంట్లో వేసినట్టే వేసి ఫ్రీజ్ చేశావు. అలాగే 10,000 ఇస్తానా, కేటీఆర్ మాటలు నమ్మలేదు, మంత్రుల మాటలు నమ్మలేదు. దళిత బంధు విషయంలో కానివ్వండి, కొంతవరకు మాత్రమే 10 మందికో 100 మందికో శాంపుల్ లాగా ఇచ్చేసి ఆ పేరుని చెప్పుకొని బతకడం కానివ్వండి. తర్వాత ప్రతి పథకాల వెనకాల ఒక మోసపూరితమైన దాంతో వాళ్ళు పరిపాలన సాగించారు తప్ప నిజాయితీగా ఒకే టైంలో 2 లక్షల రూపాయలు మాఫీ చేసినట్టుగా ఎవరు చేస్తారు చెప్పమ్మా ఈరోజు. అలాగే ప్రక్షాళన చేయడం కూడా అవసరం ఇప్పుడు. అందుకనే తను రివ్యూ చేస్తున్నాడు. చూశారు కదా ఎంతమంది ఫేక్ ఎంప్లాయీస్ ఉన్నారు సెక్రటరియట్లో. చూశారు కదా అవుట్సోర్సింగ్లో ఎంతమంది ఫేక్ జీతాలు డ్రా చేస్తున్నారు. అట్లా చాలా న్యాయంగా చెందవలసిన వాళ్ళకి న్యాయంగా చెందాల్సింది ఇస్తున్నారు. కొంత ఆర్థికంగా మనకి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కొన్ని ఇవ్వాల్సినవి కొంత టైం లేట్ అవుతుంది, కానీ డెఫినెట్గా ఇస్తారు. సర్పంచులకు సంబంధించిన ధర్నాల విషయంలో కానివ్వండి, ఈ రిటైర్మెంట్ విషయంలో డబ్బులు ఇవ్వడంలో కానివ్వండి, వీళ్ళు చేసిన పాపాలే కదా తల్లి, మనకు అడగడానికే సమయం సరిపోతుంది.
సో డెఫినెట్గా వాటిని కూడా ఆలోచన చేసి వాళ్ళకి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది గవర్నమెంట్. ముఖ్యమంత్రి గారు కూడా అదే ఆలోచన. ఎందుకు ఆపాలని ఎవరికి చూస్తాము, ఇప్పుడు చేతులు మొత్తం ఆగిపోయినాయి. సో ఎడ్యుకేషన్ పిల్లలకు హాస్టల్స్ నడవాలన్నా, స్కూల్స్ నడవాలన్నా, జీతాలు ఫస్ట్కి ఇచ్చిన ఘనత కూడా మరి రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కి, కాంగ్రెస్ పార్టీకి దక్కింది కదా. ఎక్కడైనా లేట్ చేసామా ఈ 2 ఏళ్లలో, ఏమన్నా ఆపామా? సో అలా అనమాట. కొంత ప్లస్ మైనస్ తీసుకుంటే ప్లస్సే ఎక్కువ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ మంచి పరిపాలన అందిస్తుంది. ప్రజలు కూడా మా పక్కే ఉన్నారు. పుష్పలీల్ గారు, మంత్రివర్గ విస్తరణ ఉండే ఛాన్స్ ఏమైనా ఉందా? ఎమ్మెల్యేలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. డెఫినెట్గా రావాలి. ఇప్పుడు కొన్ని ఇదివరకు ఎప్పుడు కూడా క్యాస్ట్ పరంగా ఇప్పుడు అవకాశాలు పొందని వాళ్ళకి టికెట్లు ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ. మీరు చూస్తే యూత్కి ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. ఎంపీలుగా చిన్న వాళ్ళని ఎంపీలుగా అవకాశాలు ఇచ్చారు. అలాగే అట్టడు స్థాయిలో ఉన్న కులాలకు సంబంధించి కూడా వాళ్ళకి మంత్రులుగా చేశారు. ముదిరాజులు కానివ్వండి, లేకపోతే ఇంకా కొన్ని కమ్యూనిటీస్ పేర్లు చెప్పకుండా చెప్తున్నాను. వాళ్ళు ఎప్పుడు కూడా రాజకీయంగా మంత్రి పదవులు చూడలేదు అసలు ఇంతవరకు కూడా, ఇండిపెండెన్స్ వచ్చినప్పటి నుంచి. అలాంటి వారికి అవకాశాలు ఇవ్వడం, మహిళలకు పర్వాలేదు మంచి అవకాశాలే ఉన్నాయి, ఇంకా ఫ్యూచర్లో కూడా అవకాశాలు వస్తాయి. అందువల్ల మంత్రివర్గ విస్తరణలో చాలామందికి మార్పులు చేర్పులు కంటే అడిషనల్సే ఉంటాయి అనేది నాకు తెలిసిన సమాచారం. ఇదేదో ఊహాగానాలు కల్పించి వాళ్ళు వీక్తారు, వీళ్ళని తీసేస్తారు, ఇవన్నీ ఉట్టి మాటలు. ఎవరి విలువల్లో వాళ్ళు పనిచేస్తూనే ఉన్నారు. ఎవరైనా కూడా క్యాబినెట్లో అనుబంధంగా ఉంటూనే అన్నీ జాయింట్గా ఆలోచన చేసి తీసుకుంటున్నారు. క్యాబినెట్ కూర్పు అంటే అందరు ఆలోచనలు తీసుకొని ముఖ్యమంత్రి గారు ప్రవర్తించాలి. అది బాగా చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. అందువల్ల ఎవరికి కూడా ఆయనతో సీనియర్స్తో అలాగే కలిసిపోయి ఉంటున్నాడు. ఎవరినైనా కూడా చక్కగా పక్కన కూర్చోబెట్టుకొని అన్న ఇది చెప్పండి అన్న, అదన్నా ఇదన్నా అని చెప్పడం. కాబట్టి మా మధ్యలో విభేదాలు తీసుకురావడానికి హరీష్ రావు కూడా విశ్వ ప్రయత్నం చేశారు మొన్న హౌస్లో కూడా. అలాగే మంత్రి పదవులు ఇచ్చే వాళ్ళని పట్టుకొని నీకు రాదులే, నీకు ఇవ్వలే, ఇవన్నీ రెచ్చగొట్టే మాటలు మాట్లాడినా అది మా పార్టీ విషయం, మా అంతర్గత విషయం. సో వాళ్ళు అంతగా బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. మొసలు కన్నీళ్ళు అంతకన్నా అవసరం లేదు. అది ఆయన ఏ ఛాన్స్ వదిలిపెట్టాడు అంటారు? ఆయన చెప్తున్నానే కదా, మహామేధావి. ఎందుకంటే బాగా డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర కూడా. ఇప్పుడు అవసరం అనుకుంటే అప్పుడే వాళ్ళ మామ పాప దాన్ని కూల్చేసి ఈయన అధికారంలో ముఖ్యమంత్రి కావాలన్న ఆశ ఉన్నాడు ఈయన. అది అక్కడ ఆగిపోవడం వల్లే మంత్రి పదవులు ఇవ్వడం 4 రోజులు ఇంకో పెట్టాడని రేవంత్ రెడ్డి గారు కూడా హౌస్లో కూడా నేను చెప్పారు. మీరు చూడండి ఆ క్లిప్పింగ్స్ చూడండి, అది 100% వాస్తవం. ఆ తర్వాత మళ్ళీ కొంచెం ఎక్స్క్యూజ్ చేసి మళ్ళీ మంత్రి పదవులు తీసుకున్నారు. సో హరీష్ రావు మామూలుడేం కాదు. నేను చెప్తున్నాను కదా, ప్రతి రాజకీయ వ్యవస్థలో ఒక దుష్టుడు ఉంటాడు, ఇంట్లో నుంచే ఉంటాడు. మీరు వెనకటి రాజకీయ వ్యవస్థలో చూసినా, ఇప్పుడున్న వ్యవస్థలో చూసినా, ఇంటిని మించిన వాడు శత్రువుని ఈశ్వరుడు పట్టలేడు అన్నట్టుగా పట్టలేడు. ఇప్పుడు వీళ్ళ చెక్ అండ్ పాలిటిక్స్ ఎట్లా ఉన్నాయంటే చదరంగంలో లాగా వీళ్ళు తనుకోవడం, వీళ్ళు చావడం అనమాట. అందువల్ల ఈ చదరంగాన్ని మనం చూసి ఎంజాయ్ చేయాలి తప్ప, ప్రజలు ఎంజాయ్ చేయాలి తప్ప, మనం ఏదో సానుభూతి చెప్పడం అవసరం లేదు, సంతోషపడడం అంతనూ అవసరం లేదు. అది మొత్తం మీద పాలన సంతృప్తికరంగా ఉంది అంటారు మొత్తం తెలంగాణలో. 100% ఉన్నాము. అండ్ 2 సంవత్సరాలు అయింది చూస్తూనే. ఇప్పుడు ఇంకా 3వ సంవత్సరంలో పరిగెడుతున్నాం కాబట్టి అటు కేంద్రం నుంచి కానీ, రాష్ట్రం నుంచి కానివ్వండి, కేంద్రం రావాల్సిన నిధుల విషయంలో, నదీ విషయాల్లో సమస్యలు చూసి ఇచ్చారు కదా. ఆంధ్ర అని తిట్టి ఆంధ్ర వాళ్ళకి అలా నదీ జలాల వాటాని ఎక్కువ రాసి ఇచ్చేసి వాళ్ళకి సంతకాలు పెట్టి ఇచ్చేసి వచ్చారు 2 మహానుభావులు, మామాళ్ళేలు. ఇప్పుడు మనం అది చెప్పాం కాబట్టి పట్టుకుంటామని భయంతో పారిపోయి అసెంబ్లీకి రాకుండా బయట పోయి లెక్కలు చెప్తున్నారు. సో అందువల్ల మాకు వీళ్ళ అన్ని తప్పులు జనాల ముందు పెడతాము, జనాలకి ఇస్తాము, జనాలే న్యాయ నిర్ణేతలు కదా ఫ్యూచర్లో కూడా. అది ముఖ్యంగా మీ నాయకుడు రాహుల్ గాంధీ పారదర్శక పాలన కోరుకుంటారు. సో ఆ రకంగా ఇక్కడ జరుగుతుందంటారు. పాలన అనేది కొన్ని మాత్రం జాగ్రత్తగా, అంటే ఇంటర్నల్గా కొన్ని ఉంటాయి, అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు ప్రజలకి. కొన్ని సీక్రెట్గా ముఖ్యమంత్రి లెవెల్లో కొన్ని చేయాల్సిందే, ఇంటెలిజెన్స్ని వాడుకోవాల్సిందే కొన్ని లెవెల్లో, కొన్ని దగ్గర. అంటే ఏది ప్రజలకు అవసరమో, ఏది ప్రజలకు అవసరం లేదు పరిపాలన పరంగా ఉన్నదాన్ని అది డివిజన్ చేసుకొని పరిపాలన చేయాలి. అన్నీ కూడా చేయాల్సిన అవసరం లేదు. సో డెమోక్రసీ పద్ధతిలోనే జవాబుదారీ ఉండాలి, దేనికి జవాబుదారీ ఉండాలి అనేది బాగా తెలుసు మాకు. కాబట్టి అది అలాగే నడుస్తుంది. అది దానికి సంబంధించిన చక్కగా ఏదైతే శ్వేత పత్రమో అంటారు, అది మేము ప్రజెంట్ చేయడానికి ఎప్పుడూ రెడీగా ఉంటాం. పుష్పలీల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా ఓపెన్గా, చాలా నిర్భయంగా మీరు ఇవాళ విశ్లేషణ అందించారు. అనేక విషయాల పట్ల, అటు కవిత విషయం కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ పాలన గురించి కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా అమ్మా, థ్యాంక్ యూ సో మచ్.